జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు కేసీఆర్ గారి నాయకత్వం. ఎండలు మండుతున్నాయి. ఎక్కువ నేను టైం కూడా తీసుకోను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఈ రాష్ట్రంలో ఒకవైపు ఎండలు మండుతున్నాయి, ఇంకొక వైపు కాంగ్రెస్ వల్ల బీజేపీ వల్ల మోసపూరిత మాటలు వింటుంటే ప్రజల గుండెలు కూడా మండుతున్నాయి. గౌరవనీయులు లక్ష్మణ్ అన్న గారు, మీ అందరి ఆశీస్సులతో కాబోయే మన ఎంపీ ఇవాళ అన్న వినోదన్న గారు, మా సోదరిమణి తుల ఉమ్మక్క గారు, జడ్పీ చైర్మన్ అరుణ రాఘవరెడ్డి గారు, లావణ్య రమేష్ గారు, స్వప్న మహేష్ గారు, అబ్రహం గారు, స్వరూప గారు, బిఎన్ రావు గారు, ఎల్లయ్య గారు, తిరుపతి గారు, ముఖ్యంగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్న మిత్రులు ప్రవీణ్ గారు, సెస్ డైరెక్టర్లు తిరుపతి గారు, శ్రీనివాస్ గారు, గంగారాం గారు, పిఎస్సిఎస్ చైర్మన్లు నర్సయ్య గారు, కిషన్ రావు గారు, శ్రీనివాస్ గారు, కమలాకర్ గారు, మనోహర్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు, అశోక్ గారు, పెంటయ్య గారు, రాజు, శ్రీనివాస్, అనిల్, రవి, ఆనందం, ఇంకా వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులు పేర్లు మర్చిపోతే తప్పుపట్టుకోవద్దు. వేదిక మీద ఉన్న పెద్దలు, చందుర్తి, రుద్రారం గ్రామ మండలాల నుంచి వచ్చిన మా అక్క, రుద్రంగి, చందుర్తి మండలాల నుంచి వచ్చిన అక్కా చెల్లెలకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకొక వారం అయితే ఓట్లున్నాయి. మళ్ళొచ్చే సోమవారం నాడు ఓట్లు. బాగా ఆలోచించండి. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మార్పు 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 అన్నారు. మీకంటే మంచిగా చేస్తాము అన్నారు. మీరు కూడా ఆశపడ్డారు. సరే కేసీఆర్ 10 ఏళ్లు చేసిండు కదా, వీళ్ళు ఇంకేదో మంచిగా చేస్తామంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు, మార్పు అంటున్నారు, మంచిగా చేస్తామంటున్నారు అని మీరు ఓట్లు వేసిండ్రు. మరి ఏం మార్పు వచ్చింది చెల్లె? వచ్చింది, మార్పు అయితే వచ్చింది. కేసీఆర్ ఉండగా బాయికాడ 24 గంటల కరెంట్ వస్తుండే, కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక మాత్రం ఇలా 11-12 గంటల కరెంట్ అయితే వస్తున్నది. మార్పు అంటే కరెంటు తగ్గింది. కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా కాలిపోయే మోటార్లు స్టార్ట్ అయినాయి. ప్రతి ఊర్లో 200 మోటార్లు ఉంటే 100 మోటార్లు కాలినాయి. కేసీఆర్ ఉండగా ఒక్క కరెంటు మోటార్ కాలకపోతుండే. కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా మోటార్లు కాలడు చాలైంది. ఒక్క మోటార్ కాలితే 10,000 రూపాయల ఆర్థిక భారం రైతుల మీద పడ్డది. మరి మార్పు అంటే ఏంటిది? ఇంటికాడ అర్ధగంట గంట కరెంటు తీసేస్తున్న ఎండాకాలం, బాయిల కాడ కాలిపోయే మోటార్లు, దొంగ రాత్రి వచ్చే కరెంట్ వచ్చింది. మార్పు అంటే వచ్చింది. ఏం మార్పు వచ్చిందంటే సర్కార్ దవాఖాన్లలో కేసీఆర్ కిట్లు మాత్రం బంద్ అయినాయి. కేసీఆర్ ఉండగా మీ బిడ్డ కాన్పు చేసి కడుపు నిండా అన్నం పెట్టి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లని తెచ్చి రుద్రంగి కాడ ఇంటికాడ దించిపోయింది. కానీ కాంగ్రెస్ వచ్చింది, కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. కేసీఆర్ ఉండగా అక్క చెల్లెళ్ళు బిందెలు పట్టుకొని రోడ్డు మీదకి రాకుండా ఇంట్లో నల్ల దిప్పితే నీళ్లు ఇచ్చేటట్టు చేసిండు. కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా మంచినీళ్ల కష్టాలు అయితే మొదలైనవి. మార్పు అంటే మంచినీళ్ల కష్టాలు, సాగునీటి కష్టాలు, కరెంటు కష్టాలు, దవాఖాన పోతే కష్టాలు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి. కేసీఆర్ ఉండగా మీరు ఆడవిళ్ళ పెళ్లి పెట్టుకుంటే, మా రమేష్ అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీకు ₹1,00,000 చెక్కు మీ చేతుల్లో పెట్టిండు ఆడవిళ్ళ పెళ్లికి. కానీ ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? 1,00,000కు తులం బంగారం కల్పిస్తామన్నారు. తులం బంగారం దేవుడెరుగు, ఇచ్చే 1,00,000 కూడా బంద్ అయిపోయింది. అవి కూడా రాని పరిస్థితి వచ్చింది. మార్పు అంటే ఏమొచ్చిందిరా నాయన అంటే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు కూడా రాని పరిస్థితి వచ్చింది. అదేందో ఏమో ఈ కాంగ్రెస్ వాళ్ళు కాలు పెట్టిన మొన్నటిదాకా 50,000 ఉండే తులం బంగారం, కాంగ్రెస్ వాడు వచ్చిన 5 నెలల్లో 75,000 అయింది. అయిందా లేదా? వాడు తులం బంగారం ఎగబెట్టిండు, ధర మాత్రం 25,000 పెంచిండు. ఇగో ఇది కాంగ్రెస్ వాళ్ళు మార్పు తెచ్చిండ్రు. మార్పు అంటే ఇవాళ కందిపప్పు ₹170 చేసిండ్రు, సిమెంట్ బస్తా ₹60 చేసిండ్రు, కంకర పెరిగింది, సలాక పెరిగింది, సిమెంట్ పెరిగింది, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, బంగారం ధర కూడా పెరిగింది. మార్పు అంటే ధరలు పెంచడంలో మార్పు తెచ్చిండు కాంగ్రెస్ వాళ్ళు. మీ కాళ్ళల్లో మొక్కిరుగా చెల్లె. అప్పుడు
మీ చేతులల్లో పట్టుకున్నారు ఓటేయమని. ఇక 3 సార్లు ఓడిపోయిండు. ఒక్కసారి అన్నారు. అయ్యో 3 సార్లు వేయండి బిడ్డ, ఒక్కసారి చూడండి అన్నారు. 4 సార్లు ఇది, ఇక 4 సార్లు సానజాల 3 సార్లు ఉన్నది. ఇక ఓరి 4 సార్లు వేయండట. ఏమన్నా మంచిగా చేయపోతారా? అవోటి బాండ్ పేపర్లు వంచినప్పుడు అదుకుందా మీకు? ఈ జనం నమ్మేటట్లేరు మేము చెప్తే అని 100 రూపాయల బాండ్ పేపర్ మీద రాసుకొచ్చి వంచారు. ఊర్లలో మనం బాండ్ పేపర్ ఎందుకు రాసుకుంటాం? ఒక నమ్మకం. ఏదైనా భూమి అమ్మినా కొన్నా భయాన పట్టినా బాండ్ పేపర్ మీద రాసుకుంటే రేపు పొద్దున వాడు రిజిస్ట్రేషన్ చేసుకుపోయినా పైసలు ఎగబెట్టినా అది పెద్ద మనుషులలో కూర్చున్నా, కులంలో కూర్చున్నా, ఊళ్ళో కూర్చున్నా, పోలీస్ స్టేషన్కి పోయినా, కోర్టుకు పోయినా బాండ్ పేపర్ అయితే చెల్తది అని ఒక నమ్మకం. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిందంటే బాండ్ పేపర్ల మీద రాసిచ్చిండ్రు. 6 గ్యారంటీలు, 13 హామీలు మేము రాగానే 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మీ అందరికి బాండ్ పేపర్ రాసిచ్చి మీ చేతులల్లో పెట్టిండ్రు. ఏమైనా నాయన 100 రోజులైంది, ఇంకెప్పుడు ఇస్తావురా నాయన అంటే ఇప్పుడు చేతుల్లో పట్టారు. ఇప్పుడు ఏమంటుండ్రు? మొన్ననే వచ్చినాం కాదే, 5 నెలలే అయింది, జరాగు రేని సన్నాయి నొక్కులు నొక్కుతురు కొడుకులు. అప్పుడేమో 100 రోజుల్లో చేస్తామన్నారు, మొదటి సంతకం పెట్టమన్నారు, కుర్చీలో కూర్చోగానే 2 లక్షల రుణమాఫీ అన్నారు. అయినా చెల్లెవలకన్నా ఒక్కరికన్నా 2 లక్షల రుణమాఫీ అయిందా? ఇవాళ రేపు టీవీ పెడితే ఈ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు? అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు. ఏమన్నా ఉన్నాయా? ఒకటన్నా పనికొచ్చే పని ఉన్నదా? మన వెంలాడ రాజన్న బతికిపోయిండు, ఇక యాడికి పోతాడు దేవుని మీద ఒట్టు పెడుతుండు. ఇంకా పుణ్యాత్ముడు వెంలాడకి రాలే, వస్తే ఇడ కూడా ఈ రాజన్న మీద కూడా ఒట్టు పెడుతుండే. ఒట్లు తప్ప ఎందుకు పెడుతున్నావు బిడ్డ ఈ ఒట్లు అంటే నీ బాండ్ పేపర్ బౌన్స్ అయిపోయింది. ఇప్పుడు బాండ్ పేపర్ ఏమని రాసిండ్రు? 100 రోజుల్లో 6 గ్యారంటీలు ఇస్తామన్నారు. ఇప్పుడు బాండ్ పేపర్ బౌన్స్ అయింది, జనం తిరగబడుతున్నారు, కాంగ్రెస్ పార్టీకి ఎవడు ఓట్లేసేటట్టు లేడని ఇప్పుడు యాడికి పోతాడు దేవుళ్ళ మీద ఒట్లు పెడుతుండు. ఇంకా ఆయన పుణ్యాత్ముడు వెంలాడ రాలే, వస్తే రాజన్న మీద కూడా ఒట్టు పెడుతుండే. నాయన ఇడిదికు రాకును, మా రాజన్న అంటే మా అందరికి ఇంటి దైవం, మా అందరికీ చాలా ఇంటి దైవం, అందరికీ ఇష్టమైన దైవం. ఆయన మీద కూడా మళ్ళా నీ ఓట్ల కోసం, నీ జూటా మాటల కోసం రాజన్న దేవుణ్ణి వాడుకోకు రేవంత్ రెడ్డి అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఏమంటుండ్రు అక్క కాంగ్రెస్ వాళ్ళు? 6 అయిపోయినాయి అంటుండ్రు. అయినాయి 5. మొదటి హామీ మహాలక్ష్మి, అక్క చెల్లెలకు మేము రాగానే జీతం పడ్డట్టు మొదటి తారీఖు నాడు 2500 రూపాయలు, 4 నెలలు అయిపోయి 5వ నెల పడ్డది. అంటే ఒక్కొక్క చెల్లెకు 4 నెలలు ఇంటూ 2500 అంటే ఎంత చెల్లె? 10,000 రూపాయలు బాకీ పడ్డది కాంగ్రెస్. ఎవడన్నా మీరు రుద్రంగికో చందుర్తికో వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమంటే మా అక్క చెల్లెలు, అరే నువ్వు 10,000 బాకీ పడ్డావు, గా 10,000 అడ పెట్టినాకనే మా ఓటు అడుగుమని చెప్పాలి కొడుకులకు. అంతేనే కాదా? మా అవ్వ నవ్వుతుంది. గా అవ్వ తాతలకు కూడా మోసం చేసిండ్రు. ఏం చెప్పిండ్రు? ఇప్పుడైతే 2,000, మేమొస్తే 4,000 పింఛన్ ఇస్తామన్నారు. పడ్డదా అవ్వ? 4,000 వచ్చిందా? ఇవాళ ఆలోచన చేయండి. ఇవాళ ఈ కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ ఉండగా 200ని 1000 చేస్తా అంటే చేసిండు, మళ్ళా గెలిస్తే 1000 2,000 చేస్తా అంటే చేసిండు. వీళ్ళేమన్నారు? మేము 4,000 చేస్తామన్నారు. ఎవరికైనా వచ్చినాయా అమ్మ 4,000? ఎవరికైనా వచ్చినాయా 4,000? రాలే. అందువల్ల నేను ఒక మాట కుల్లా చెప్తా, 4,000 పడ్డోళ్ళంతా కాంగ్రెస్ పార్టీ కోటైంది, పడనోళ్ళంతా కారు గుర్తుకు వినోదన్న కోటైంది. ఏ లోలివా ఇంకెందుకు? అప్పుడు ఆ 4,000 ఎట్లా పడాయో నేను అసెంబ్లీలో ఈ కాంగ్రెస్ వాళ్ళని మెడలు వంచి ఆ 4,000 మీకు వైటౌట్ చేసే జిమ్మేదారు నేను తీసుకుంటా. మొదటిది మహాలక్ష్మి మోసం, రెండవది అవతాతలకు 4,000 మోసం, ఇక మూడవది కేసీఆర్ ఎకరానికి 10,000 ఇస్తుండు, మేమొస్తే 15,000 ఇస్తా అన్నాడు పుణ్యాత్ముడు. వచ్చినాయే 15,000 కన్నా? వచ్చినాయా రైతు భరోసా? ఇంకా ఘోరం ఏంటంటే నిన్న కొత్తగూడెంలో మాట్లాడిండు. ఇక మే 9వ తారీఖు కల్లా ఆ 5,000 పాత లెక్కన 5,000 వేసే జిమ్మేదారు నాది అంటాడు. అదేదో పెద్ద ఉద్ధరించిందట, ఈయన పొడిగిందే అంత గొప్ప పని అంటే ఇంకా దానికేందో మాట్లాడుతుండు.
నీ మొహానికి ఎప్పుడు ఇయ్యాలి రైతు బంధు? దుక్కి దున్నేటప్పుడు ఇయ్యాలి, దుక్కి మందేసినందుకు ఇయ్యాలి, లేకపోతే కలుపు తీసేందుకన్నా అందాలి. కల్లాలకు వడ్లు వచ్చినాయి, ఇప్పుడు రైతు బంధు వేస్తున్నా అని ఇంకేదో గొప్పగా మాట్లాడుతుండ్రు. అయినా అది రైతు భరోసా ఎందుకైతుంది నాయన? రైతు భరోసా అంటే 7,500 రూపాయలు ఇవ్వాలి నువ్వు చెప్పిన మాట ప్రకారం. నువ్వు ఇచ్చే 5,000 అవి మా కేసీఆర్ ఇచ్చే 5,000, అది మా రైతు బంధు. నువ్వు కొత్తగా ఇచ్చిందేమి లేదు. కేసీఆర్ ఒక్కసారి ఇచ్చిండా, 2 సార్లు ఇచ్చిండా చెల్లె? 11 సార్లు ఇచ్చిండు. 72,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద 11 సార్లు ఇచ్చిండు మన కేసీఆర్. అరే కరోనా వచ్చినప్పుడు వరుసగా 2 ఏళ్లు కరోనా వచ్చింది. కరోనా కష్టకాలంలో కూడా మంత్రులకు ఎమ్మెల్యేలకు జీతాలు బంద్ పెట్టిండు, అన్ని ఖర్చులు బంద్ పెట్టిండు. కానీ మా రైతులకు మాత్రం టైం మీద ఎకరానికి 10,000 రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్. ఏం పుట్టింది కాంగ్రెస్ వాళ్ళకు? 5 నెలలైనా రైతు బంధు ఇచ్చే చేత గాని ఈ దద్దమ్మ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనా మనం? ఏం చేసింది? చెప్పింది 15,000, కనీసం 5,000 కూడా ఇచ్చే దిక్కు లేదు. ఇవాళకి 5,000 వాళ్ళలేదు. వడ్లు కూడా కొంటున్నారా పోని? ఏం చెప్పింది పుణ్యాత్ముడు? మేం గెలిస్తే వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇస్తామన్నారు. వచ్చింది ఎవరికన్నా? బోనస్ దిక్కు లేదు, ఆ వడ్లు కొనే పరిస్థితి లేదు. కేసీఆర్ ఉండగా చెప్పన వడ్లు లేస్తుండే, లారీలు వస్తుండే. ఏ రోజు ఆ రోజు 2 రోజులలో వడ్లు లావడ్డం, 2 రోజులలో బ్యాంకులో చెక్కులేద్దాం. నెల రోజులైనా వడ్లు కొనే దిక్కు లేదు. కల్లాలలో ఎండల రైతులు పడిగాపులు కాసే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ వచ్చినాక. ఎన్ని హామీలు ఇచ్చింది రైతులకు? 6 హామీలు ఇచ్చింది రైతులకు. ఒక్కటన్నైనాదే? 15,000 రైతు బంధు వచ్చిందా? వడ్లకు మక్కలకు బోనస్ వచ్చిందా? కౌలు రైతులకు 15,000 వచ్చినాయా? వ్యవసాయ కూలీలకు 12,000 వచ్చినాయా? రైతులకు 24 గంటల కరెంట్ వచ్చిందా? 2 లక్షల రుణమాఫీ అయిందా? ఏది చేయలే, అన్ని మాటలే. అప్పుడు కాళ్ళ మొక్కి బాండ్ పేపర్లు వంచి ఒక్కటన్నా చేసిందా చెల్లె? ఆరిట్లా ఇచ్చేసినామంటారు. రైతులకు మోసం, మహిళలకు మోసం, పేదలకు మోసం, విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం, ఉద్యోగులకు కూడా మోసం చేసింది. ఏం చేసింది కాంగ్రెస్? అందువల్ల మీరు ఆలోచించండి. మళ్ళా తప్పిపోయి గిట్ట కాంగ్రెస్ కోటేస్తే వాళ్ళ అబద్ధాలను ఆమోదించినట్టయితది, వాళ్ళ మోసాలకు సర్దిగట్టినట్టయితది. ఇవన్నీ అమలు కావాలంటే మనం కాంగ్రెస్ వాళ్ళకు సురుకు పెట్టండి. అవన్నీ ఎట్లా అమలు కావో రేపు అసెంబ్లీలో మీకోసం కొట్లాడతాం. లేకపోతే ఏమంటారు వాళ్ళు? ఏమంటారు రేవంత్ రెడ్డి? నేను 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా, ఆడోళ్ళకి 2,500 ఎగ్గొట్టినా, ముసలోళ్ళకు 4,000 ఎగ్గొట్టినా, తులం బంగారం అని మోసం చేసిన, సర్కారు దవాఖానలో కేసీఆర్ కిట్ బంద్ పెట్టినా, మంచినీళ్లు చక్కగియ్యలే, కరెంటు చక్కగియ్యలే, అయినా నాకే ఓట్లేసిందయ్యా. ఏం మాట్లాడతావు హరీష్ రావు నన్ను అనడా? నేను ఆయనను గట్టిగా మెడలు వంచి అడగాలంటే, బిడ్డ ఇగో మా చందుర్తి కాడకి సురుకు పెట్టిన నాయన, ఇప్పటికన్నా కన్ను వెరువు ఇస్తావా అయ్యవా అని బల్ల గుద్ది అడుగుతా. గా బలం ఇయ్యండి, ప్రశ్నించే గొంతును గెలిపియండి. ఈ కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతో మాయ మాటలతో అధికారంలోకి వచ్చింది. ఒక విషయం ఆలోచించండి. ఇక్కడ బీడీలు చేసే అక్కచెల్లెలు చాలా మంది ఉంటారు. బీడీలు చేసే అక్కచెల్లెలకు కాంగ్రెస్ ఓడైనా బీజేపీ ఓడైనా ఇచ్చిండా చెల్లె? ఇచ్చిండ్రు. కాంగ్రెస్ ఓడు పుర్రె గుర్తిచ్చిండు. బీజేపీ ఓడు బీడీ కట్టల మీద 28% జీఎస్టీ పెట్టిండు. ఈ ఇద్దరి పుణ్యమాని మీకు 10 రోజులు కూడా ఆకు దొరకలేదు. ఒకప్పుడు నెలకు 25 రోజులు బీడీలు చేద్దరు, 30 రోజులు చేస్తే 1,500 2,000 పడుతుండే. ఇవాళ పని కూడా లేకుండా అయింది. వాడు పుర్రె గుర్తు పెట్టి త్యాగం చేసిండు. ఈ బీజేపీ ఓడేమో 28% బీడీ కట్టల మీద జీఎస్టీ పెట్టిండు. ఇంకో ముఖ్యమైన విషయం మీరు మంచిగా వినాలి. నిన్న బీజేపీ ఆయన ఈ బండి సంజయ్ వచ్చి అడుగుతున్నాడు, ఆయన అడుగుండ్రి గట్టిగా. ఏం చేసింది తెలుసా బీజేపీ? పిఎఫ్ పెన్షన్ అని మీకు వస్తుండే 500 1,000 రూపాయలు రిటైర్ అయినాక, రాజీనామా పెట్టినాక 500 1,000 పిఎఫ్ పెన్షన్ వస్తుంది బీడీలు చుట్టే అక్క చెల్లెలకు. ఇప్పుడు దాన్ని కూడా ఆగం చేసింది బీజేపీ. ఓ చట్టం తెచ్చిండు కొత్తగా. ఏందట? 30 ఏళ్లు బీడీలు చుడితే మీకు పిఎఫ్ పెన్షన్ ఇస్తారట. 30 ఏళ్లు చుడతా మా శాతం అవుతుందా? నడుమిట్ల రాజీనామా పెట్టినా, ఆరోగ్యం దెబ్బతిన్నా మనకు ఈ పిఎఫ్ పెన్షన్ రాకుండా చేసింది బీజేపీ.
అదే మన కేసీఆర్. మన కేసీఆర్ ఈ దేశంలో ఎవ్వరు ఇయ్యకపోయినా బీడీలు చుట్టే అక్క చెల్లెలకు 2116 రూపాయలు ఇచ్చి జాదుకున్నాడు కేసీఆర్. మరి ఇలా ఆలోచించాలి అక్క చెల్లెళ్ళు. ఈ బీడీలు చేసే అక్క చెల్లెలను కాంగ్రెస్ బీజేపీలు ఒకడు పుర్రె గుర్తు పెట్టి, ఒకడు జీఎస్టీ పెట్టి, ఇంకొకడు ఆయనతో పిఎఫ్ పెన్షన్ లేకుండా చేసిన బీజేపీకి ఎందుకు బీడీలు చేసే అక్క చెల్లెలు ఓటేయాలని అడుగుతున్నా. అదే కేసీఆర్ 2016 ఇచ్చిండు, మళ్ళా గెలిస్తే 5016 రూపాయలు చేస్తా అనుకున్నాడు. కానీ మనకు అవకాశం రాలే. దయచేసి ఇప్పటికైనా మనకు అన్నం పెట్టిన కేసీఆర్ ను మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దొంగ మాటల, ఈ అబద్దాల కాంగ్రెస్ బీజేపీని నమ్మితే మోసపోతాం. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఒకటొకటి అన్ని పోతున్నాయి. కేసీఆర్ మంచిగా చేసిండు. మీరు ఆలోచించండి, మన బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, 2000 పెన్షన్, నీ బాయికాడ 24 గంటల కరెంటు, నీ పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్లు, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు మన కేసీఆర్ చేసిండు. మరి కాంగ్రెస్ వాళ్ళు 5 నెలల్లో కేసీఆర్ చేసి ఒక్కటొక్కటి పోడగొడుతున్న పరిస్థితి ఉన్నది. ఆ కేసీఆర్ ను పట్టుకొని ఏమంటున్నాడు మొన్న రేవంత్ రెడ్డి, మీరు అందరు టీవీల్లో చూశారు. కేసీఆర్ ఏమడిగిండు, ఏమైందయ్యా నీ 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఏమైందయ్యా అవ్వతాతలకు 4000 ఎప్పుడు ఇస్తావు అని అవ్వతాతల కోసం అడిగిండు. ఏమైందయ్యా మా అక్క చెల్లెలకు 2500 ఎప్పుడు ఇస్తావు అన్నాడు. మా రైతన్నలకు 15,000 రైతు బంధు ఇంకెన్నడూ ఇస్తావు అని కేసీఆర్ ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వాన్ని అడిగిండు. అడిగితే ఏం మాట్లాడుతుండా రేవంత్ రెడ్డి, కేసీఆర్ ని పేగులు తీసుకొని మెడలేసుకొని తిరుగుతా అంటుండు. కేసీఆర్ పేగులు తీసాడు, ఆయన మెడలేసుకుంటాడట. ఈ మాట ముఖ్యమంత్రి మాట్లాడవచ్చునా? కేసీఆర్ ని కంటి గుడ్లు ఉడవీకి గోటీలాడతా అని మాట్లాడతాడు. కేసీఆర్ ని బట్టలు ఉడవీక్తా అని మాట్లాడతాడు. ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిని సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ను రేవంత్ రెడ్డి ఆ రకంగా అనడం తగునా? ఒక్కసారి మీరు ఆలోచించండి. అట్లా మాట్లాడొచ్చునా? కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు ఇవాళ రేవంత్ రెడ్డి భాషకు, రేవంత్ రెడ్డి మాట్లాడే తీరుకు 13వ తారీఖు నాడు మీ ఓటుతో వాళ్ళకు గుణపాఠం చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, తెలంగాణ వచ్చిన కేసీఆర్ ను అవమానపరిచినావు. బిడ్డ రేవంత్ రెడ్డి, ఇది పద్ధతి కాదు. కేసీఆర్ మీకోసం అడిగిండు, మీ యొక్క మంచి కోసం మాట్లాడిండు. ఇదే సిరిసిల్లకు వచ్చి ఏం సంగతి మా రైతుల సంగతి అని మాట్లాడిండు. మాట్లాడితే ఇలా ఆయన కేసీఆర్ ను తిట్టిపోస్తున్నాడు. కేసీఆర్ ను తిట్టుడు, దేవుని మీద ఒట్టు పెట్టుడు, ఇంతకు మించి నువ్వు చేసిందేమున్నది? ఈ విషయాన్ని మీరు అందరూ ఆలోచించాలి. మరి బీజేపీ అయినా ఇలా ఏమైనా చేసినారే? బీజేపీ పార్టీ అంటే అది కార్పొరేట్ల పార్టీ, కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసే పార్టీ, కర్షకులకు అన్యాయం చేసే పార్టీ బీజేపీ పార్టీ. రైతులకు ఏమైనా ఇచ్చిందా బీజేపీ? బాయిల కాడ మీటర్లు పెట్టమన్నది. రైతులకు నల్ల చట్టాలు తెచ్చి 700 మంది రైతులను పొట్టన పెట్టుకున్న పార్టీ బీజేపీ పార్టీ. ఎందుకు మీరు బీజేపీ కోటేయాలి? బీజేపీ ఏమైనా చేసిందా అంటే సిలిండర్ ధరను 400 నుంచి 1000 రూపాయలు చేసింది. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచింది. జీఎస్టీ పెట్టి పప్పు, ఉప్పు, నూనె, కూరగాయలు అన్నిటి ధరలు పెంచింది బీజేపీ. ఈ ధరలు పెంచిన బీజేపీకి ఎందుకు ఓటేయాలి? ఎన్నడైనా పేదల కోసం ఆలోచించిండ్రా? కార్పొరేట్ల కోసం ఆలోచించిండ్రు. అదానీ, అంబానీలను ప్రపంచ కుబేర్లు చేసింది తప్ప పేదలకు బీజేపీ చేసిందేమీ లేదు. అందువల్ల అక్క చెల్లెల్లారా, దయచేసి మీకు మంచి చేసిన కేసీఆర్ ను గెలిపిద్దాం. మన వికాసం కోసం మన వినోదన్నను మనం గెలిపించుకుందాం. వినోదన్న ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నాడు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ కు కుడిపితంగా పనిచేసిండు. ఇవాళ వెములాడకు రైలు మార్గాన్ని తెచ్చిండు, జాతీయ రహదారులు తెచ్చిండు, కరీంనగర్ కు స్మార్ట్ సిటీ తెచ్చిన వినోదన్న గారి కారు గుర్తుకు ఓటేసి దీవించాలని కోరుతూ జై తెలంగాణ, జై తెలంగాణ.